యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు కాంగ్రెస్ నాయకులపై సంచలన కామెంట్ చేశారు మాజీ ఎంపీ పోరా నరసింహగౌడ్. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుక్కోవడం చూస్తే మాకు సిగ్గేస్తుందని అన్నారు. నల్గొండ జిల్లా పోరాటాలకెల్లా అలాంటి జిల్లాలో ఇలా మంత్రి పదవి కోసం అడుక్కోవడం ఏంటని వాపోయారు. పైగా బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు అని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం తగదని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని పోరా నరసింహగౌడ్ ఛాలెంజ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు మంత్రిపదవిని అడుక్కొని నల్గొండ పరువు తీస్తున్నారు, భవిష్యత్తు తీస్తున్నారు. నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్ల, నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్ల. మీరు ప్రజల కొరకు నకలగండి ప్రాజెక్టు, శివనగూడెం ప్రాజెక్టు, ఇక్కడ స్థానిక వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సమస్య, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అదైతే దాఖలాలు లేవు. ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుండా 100 బెడెడ్ హాస్పిటల్, వాటి గురించి కొట్టారా కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊపర్ షెర్వాని అందర్ పర్సన్ అన్నట్లు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రులను అడుక్కోవడం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా నల్గొండ జిల్లా వాసులుగా సిగ్గేస్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకండి, గౌరవం లేని దగ్గర ఉండకండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తా ఏందో చూపెట్టండి అని నా యొక్క హితం. రెండో అంశం, ఈరోజు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పీకేలోకి పోయిందనుకుంటున్నాను. భస్మాస్పర హస్తంలాగా రాహుల్ గాంధీ తన పార్టీని మొత్తం భస్మం చేయడానికి ఈరోజు కొత్త నినాదం, భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఓట్ చోరీ అని ఒక బీహార్లో మొదలుపెట్టండి. ఈ తుగ్లకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కనీసం